బల్బును కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఇప్పుడు ఉండుంటే చంపేస్తారు. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే నువ్వు కొత్తగా ఏమైనా కనిపెడితే నీ మెడలో దండ వేస్తారు అనుకుంటున్నావా, నీ శవం మీద వేస్తారు. అర్థం కాలే కదా, చెప్తా. విలియం రైచ్ అనే ఇతను ఆస్ట్రేలియాకి చెందిన సైకాలజిస్ట్ అండ్ డాక్టర్ కూడా. ఇతను ఓర్గాన్ ఎనర్జీ అక్యుములేటర్ అనే డివైస్ ని కనిపెట్టాడు. ఈ డివైస్ అనేది క్యాన్సర్ ని తగ్గిస్తుంది. అతని మీద డైరెక్ట్ గా యుఎస్ఏ గవర్నమెంట్ చెందిన ఎఫ్డి అతని మీద కేసులు పెట్టి జైల్లో వేయించింది. అతని ల్యాబ్ ని ఆఫీసులో ఉన్న 6 టన్నుల పుస్తకాల్ని కాల్ చేశారు. తర్వాత జైల్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని చెప్పారు. 2014లో మలేషియా ఎయిర్లైన్స్ MH17 విమానం ఉక్రెయిన్ మీదుగా వెళ్తుంది. రష్యా సపోర్టర్స్ మిస్సైల్ పంపించి దాన్ని కూల్చేశారు. 298 మంది దాకా చనిపోయారు. అందులో ఉన్న 8 మంది HIV కి పర్మనెంట్ సొల్యూషన్ కనిపెట్టారు. అది అనౌన్స్మెంట్ చేయడానికి నెదర్లాండ్ లో జరిగే 20th ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్ కి వెళ్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ రాయల్ రైఫ్ అనే వ్యక్తి క్యాన్సర్ సెల్స్ ని ఫ్రీక్వెన్సీ ఆధారంగా నాశనం చేయగల రైఫ్ మిషన్ అనే ఫ్రీక్వెన్సీ మిషన్ కనిపెట్టాడు. దీని వల్ల చాలా మంది పేషెంట్స్ రికవర్ అయినట్టుగా క్లైమ్స్ కూడా ఉన్నాయి అతని దగ్గర. తర్వాత అతని ల్యాబ్ ని, అతను కనిపెట్టిన మిషన్ ని రెండింటిని కూడా నాశనం చేసేశారు. తర్వాత అతను చనిపోయాడని చెప్పారు, కానీ ఎందుకు చనిపోయాడు అనేది ఎవ్వరికి తెలియదు. తర్వాత స్టాన్లీ మేయర్, దాని గురించి మీకు అందరికీ తెలిసిందే. వాటర్ తో నడిచే కారును కనిపెట్టాడు. గ్లోబల్ వార్మింగ్ లేదు, పెట్రోల్ ఖర్చు లేదు, కానీ ఆయన పేటెంట్ హక్కులను ఇవ్వమని చెప్పి బలవంతం చేశారు. ఒక రోజు అతను రెస్టారెంట్ లో కూర్చొని జ్యూస్ తాగుతున్నాడు. తర్వాత అతను చనిపోయాడు. అతను లాస్ట్ లో చెప్పిన మాట ఏం తెలుసా? దే పాయిజన్ మీ. యాజిన్ మాలేవ్ కోల్డ్ ఫీజన్ కనిపెట్టాడు. తర్వాత మర్డర్ అయిపోయాడు. తర్వాత గుంటూరు వాగ్నర్. ఇలా చెప్పుకుంటూ పోతే